నమస్కారం. టెంపుల్ స్టీల్ కి సుస్వాగతం. ఈ రోజు మనం సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారు నిర్మించిన శివ శక్తి షిరిడి సాయి అనుగ్రహ మహాపీఠం రమణేశ్వరాన్ని దర్శించుకుంటాము. ఈ మహాపీఠం హైదరాబాద్కి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, భువనగిరికి 12 కిలోమీటర్ల దూరంలో, యాదాద్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. సుమారు 180 ఎకరాల విస్తీర్ణంలో నిర్మింపబడిన మహాద్భుతమైన మహాపీఠం రమణేశ్వరం. ఇదే రమణేశ్వరంలోని గోశాల. ఈ రమణేశ్వరంలో ఎక్కడ చూసినా చెట్లతో, పూల మొక్కలతో, మండపాలతో, దేవతామూర్తులతో, సన్నిధానాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఇక్కడ వచ్చే భక్తుల భోజన సౌకర్యార్థం ఒక ఫుడ్ కోర్ట్ మరియు పిల్లల వినోదం కోసం ఒక చిన్న అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉన్నాయి. ఇదే రమణేశ్వర మహాపీఠానికి ప్రవేశ ద్వారం. ఈ మహాపీఠంలో మనకి పలు దేవుళ్ళు, దేవతలు విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. ఈ పీఠంలో ఎన్నో సన్నిధానాలున్నాయి. ప్రతి సన్నిధానంలో పలు శివలింగాలు, శ్రీచక్రాలు దర్శనమిస్తాయి. అంతేకాకుండా సాయిబాబా, కార్తికేయ మొదలగు దేవతామూర్తులు కూడా మనకి దర్శనమిస్తాయి. ఈ రమణేశ్వరంలో మరెన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. బంగారు శివలింగం, 12 జ్యోతిర్లింగాలు, 1023 శ్రీచక్రాలు, ఆనంద తీర్థం, కోనేట్లో జలలింగాలు, 2000 శివలింగాలు, ఆదిపరాశక్తి మూర్తి, గ్రామదేవతలు, శ్రీ షిరిడి సాయిబాబా మూర్తులు, మహర్షుల పేర్లతో ఋషిలింగాలు, దశ మహావిద్యా ఆలయం, దశ భైరవ ఆలయం, ముక్కు శివలింగేశ్వర ఆలయం, శివుని సహస్రనామాలతో శివలింగాలు, ఇలా మీకెక్కడా కనిపించని ఎన్నో అద్భుతమైన విశేషాలు రమణేశ్వరంలో మనకి దర్శనమిస్తాయి. ఇవే ఆలయంలోని సన్నిధానాలు. ప్రతి సన్నిధానంలో శివలింగాలు, సాయిబాబా మొదలగు దేవతామూర్తుల విగ్రహాలు మనం చూడొచ్చు. అంతేకాకుండా ప్రతి సన్నిధానంలో శ్రీచక్రాలు ఉన్నాయి. ఈ సన్నిధానాలన్నీ దర్శించుకోవడానికి మనకి ఒక రోజు చాలదు అనిపిస్తుంది. ఈ మహాపీఠం ప్రాంగణమంతా తిరిగి చూడడానికి, అన్ని సన్నిధానాలు, దేవతామూర్తులు దర్శనం చేసుకోవడానికి
భక్తుల సౌకర్యార్థం ఈ పీఠం వారు అగ్గీలు కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కాలినడకన కూడా భక్తులు అన్ని మూర్తులను దర్శించుకోవచ్చు. ఇది ఆదిపరాశక్తి అమ్మవారి సన్నిధానం అంటారండి. దీంట్లో అమ్మవారి అవతారాలు, శివుని అవతారాలు కూడా మీరు ఇక్కడ చాలా చూడొచ్చు. ఎక్కడా లేని ఇవన్నీ కూడా ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇంతకుముందు మనం చెప్పినట్టే బంగారు శివలింగం ఎక్కడా లేదు అని చెప్పాను. సేమ్ అలాగే ఇక్కడున్న అవతారాలు, అందులో 7 ఫీట్ల మార్బుల్ విగ్రహాలు అనేది ప్రపంచంలో ఎక్కడా లేవు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంటే అక్కడి నుంచి చూస్తుంటే నవదుర్గలు ఉన్నారు. నవదుర్గల 7 ఫీట్ల విగ్రహాలు ఉన్నాయి. అటు ఇటు ఉంటాయి నవదుర్గలు. అట్లాగే గాయత్రీదేవి, దక్షిణామూర్తి, సదాశివుడు. ఈ సన్నిధానం ఒక స్పెషాలిటీ ఏంటంటే దశమహావిద్యలు అంటే ఏంటంటే అమ్మవారి యొక్క 10 అవతారాలు. అలాగే శివుని యొక్క 10 అవతారాలు మీకు తెలుసో తెలీదో వాళ్ళని దశమహాభైరవులు అని అంటారు అనమాట. అంటే ఒక్కొక్క భైరవుడు, ఈయన శివుడు అవతారము, ఈమె అమ్మవారి అవతారం. భార్య సతీ సమేతంగా శివుడు కొలువై ఉన్నాడు అనమాట. ఇక్కడ దశమహావిద్యలు అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాళీ విద్య, తారా విద్య, భువనేశ్వరి, చిన్న మస్త అని చెప్పేసి 10 మంది ఉంటారండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పక్కన చూస్తే వాళ్ళ భర్త పక్కనే నిలబడి ఉంటారనమాట. ఇప్పుడు తారాదేవి భర్త వచ్చేసి అక్షోభ్య భైరవ అంటారు. ఇవన్నీ మీరు ఎక్కడ విని ఉండరు అసలు. కనీసం అక్షోభ్య భైరవ అంటే ఎవరు, అసలు దశమహావిద్యలు 10 శివుడికి 10 అవతారాలు ఉన్నాయి అనేది ఎక్కడ మీరు విని ఉండరు. ఇది ఎలా తెలిసిందంటే సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారు అనేక శాస్త్రాలను పరిశీలించి మరి ఎప్పుడైతే అమ్మవారు ఒక అవతారంగా వచ్చారంటే డెఫినెట్లీ వాళ్ళ భర్త కూడా కంపల్సరీ ఒక అవతారం తీసుకోవాలి. అందుకని చెప్పేసి దశమహావిద్యలతో పాటు దశమహాభైరవులు కూడా ఒక్కొక్క అవతారం తీసుకుని వాళ్ళ భర్తలాగా ఇక్కడ కొలువై ఉన్నారన్నమాట. అన్ని కూడా 7 ఫీట్ల మార్బుల్ విగ్రహాలండి. అండ్ ఇక్కడ ప్రతి చోట కూడా మనం దశమహావిద్యలు అని ఉంటే మనం కొన్ని చోట్ల భీకరంగా ఉన్నాయి, కొన్ని చోట్ల చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే ప్రతి విగ్రహంలో కూడా సజీవంగా కళ ఉట్టిపడుతూ ఉంటుంది. ఏ విగ్రహం కూడా మీకు భయంగా ఉండదు. ఎంతో శాంతిగా, కరుణగా, దయ చూపిస్తూ ఉన్నట్టుగా, నవ్వుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుందండి. ఇవిడేమో చిన్న మస్తాదేవి అండి. చిన్న మస్తా అంటే ఏంటంటే
మస్త అంటే హెడ్ని కట్ చేసుకున్న దేవి అనమాట. హెడ్ని కట్ చేసుకోవడం అంటే దాని మీనింగ్ ఏంటి అంటే అహంకారాన్ని త్యజించిన దేవి. ఈమెను పూజించడం వల్ల కుండలిని శక్తి అనేది జాగృతం అవుతుంది అనమాట. కుండలిని శక్తి కోసం ప్రత్యేకంగా చిన్నమస్తాదేవిని కొలుస్తుంటారు. ఓం శ్రీ భైరవదేవియే నమః. ఓం శ్రీ సిద్ధాత్రిదేవియే నమః. ఓం శ్రీ మహాగౌరీదేవియే నమః. ఓం శ్రీ కాళరాత్రిదేవియే నమః. ఓం శ్రీ కాత్యాయనీదేవియే నమః. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః. ఓం శ్రీ సదాశివాయ నమః. ఓం శ్రీ గాయత్రీదేవియే నమః. ఓం శ్రీ మహాగణపతియే నమః. ఓం శ్రీ స్వరదేవియే నమః. ఓం శ్రీ స్వాహాదేవియే నమః. ఓం శ్రీ కాశీ విశాలాక్షి దేవియే నమః. ఓం శ్రీ కుబేరాయ నమః. ఓం శ్రీ శివగామి మహాదేవియే నమః. ఓం శ్రీ నటరాజస్వామియే నమః. ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః. ఓం శ్రీ మహావిష్ణవీ నమః. ఓం శ్రీ సరస్వతీదేవియే నమః. ఓం శ్రీ బ్రహ్మదేవాయ నమః. ఓం శ్రీ బ్రహ్మిమాత్రికాయ నమః. ఓం శ్రీ సితంగ భైరవాయ నమః. ఓం శ్రీ మహేశ్వరీ మాత్రికాయై నమః. ఓం శ్రీ భైరవే నమః. ఓం శ్రీ కౌమారీ మాత్రికాయై నమః. ఓం శ్రీ చంద్రభైరవయే నమః. ఓం శ్రీ వైష్ణవీ మాతృకాయై నమః. ఓం శ్రీ క్రోధభైరవాయే నమః. ఓం శ్రీ వారాహి మాతృకాయై నమః. ఓం శ్రీ ఉన్నత భైరవాయై నమః. ఓం శ్రీ ఐంద్రీ మాతృకాయై నమః. ఓం శ్రీ కపాల భైరవేయ నమః. ఓం శ్రీ చాముండా మాతృకాయై నమః. ఓం శ్రీ భీషణ భైరవాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ మాతృకాయై నమః. రమణేశ్వరంలో ఈ మొత్తం వీడియోలో 2000 మనం శివలింగాలు రమణేశ్వరం ఉన్నాయి. అట్లాగే పర్యటన సహస్ర చేశాం. శ్రీ చక్రాలు ఉన్నాయి, పంచలోహ శ్రీ చక్రాలు ఉన్నాయి. ఈ ఇది మహోన్నతంగా చాలా నిర్మించబడిన famous అండి మహాపీఠం రమణేశ్వరంలో. యొక్క ఒక్క శివలింగేశ్వరుడు మరిన్ని అంటే అద్భుతాలు, చాలా మంది వచ్చి విశేషాలు, మొక్కు చెల్లించుకుంటారు, విశిష్టత, మొక్కులు తీరాయి, మా ప్రత్యేకతలు సమస్యలు solve అయ్యాయి. తెలుసుకోవాలనుకుంటే తదుపరి ఎపిసోడ్ తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పక లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో రమణేశ్వరం గురించి మరిన్ని విశేషాలతో మీ ముందుకి వస్తోంది మీ టెంపుల్స్ టీవీ.